మే 27న ఐపీఎల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి లక్నో సూపర్ జెయింట్స్కి మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో బౌలర్ దిగ్వేష్ రతి మరోసారి రచ్చరచ్చ చేశాడు. ఈ మ్యాచ్లో అప్పటి వరకు 25 బంతుల్లో 57 రన్స్ చేసి అద్భుతంగా ఆడుతున్న జితేష్ శర్మను అవుట్ చేసేందుకు లక్నో బౌలర్ దిగ్వేష్ పెద్ద కుట్రకే తెరలేపాడు. మన్కడింగ్ చేసి ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మను అవుట్ చేయాలని ప్రయత్నించాడు. 17వ ఓవర్ చివరి బంతిని బౌలింగ్ చేస్తున్న దిగ్వేష్ రతి బౌలింగ్ చేసే సమయంలో నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న జితేష్ శర్మ గ్రీజు నుంచి బయటకు రావడంతో అది గమనించిన దిగ్వేష్ రతి బంతితో వెంటనే వికెట్లను కొట్టేశాడు. దీంతో అంతా జితేష్ శర్మ అవుట్ అనుకున్నారు. కానీ అంపైర్ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఈ క్రమంలో లక్నో జట్టుకి థర్డ్ అంపైర్ కు అపీల్ చేసుకునే అవకాశం ఉన్నా కానీ ఆ జట్టు కెప్టెన్ పంత్ అపీల్ చేయలేదు. అయినా కానీ ఈ క్రమంలో థర్డ్ అంపైర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మన్కడింగ్ కారణంగా జితేష్ శర్మ అవుట్ కాదంటూ నాట్అవుట్ గా ప్రకటించారు. లక్నో బౌలర్ చేసిన ఈ మన్కడ్ ప్రయత్నాన్ని గ్రౌండ్ బయట నుంచి గమనించిన విరాట్ కోహ్లీ ఆగ్రహించి తన చేతిలో ఉన్న బాటిల్ విసిరాడు. నిజాయితీగా గెలవటానికి ప్రయత్నించకుండా ఇలా మన్కడ్ పద్ధతిలో రన్అట్ చేయడం కరెక్ట్ కాదని కోపంతో విరాట్ కోహ్లీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు గురి చేసింది. అయితే దిగ్వేష్ రతి ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ లో నోట్బుక్ సెలబ్రేషన్స్ తో అనేక సార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. అయితే ఈ నోట్బుక్ సెలబ్రేషన్స్ కారణంగా దిగ్వేష్ ఒక మ్యాచ్ లో ఆడకుండా నిషేధింపబడ్డాడు. అయినా దిగ్వేష్ ఐపీఎల్ యాజమాన్యం తీసుకునే చర్యలకు ఏమాత్రం బెదరకుండా తన యాటిట్యూడ్ ను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఆడేది తొలి ఐపీఎల్ అయినా ఎందుకంత దూకుడు అని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ రన్అట్ కోసం అపీల్ ను ఉపసంహరించుకుని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడంతో జితేష్ శర్మ భావోద్వేగానికి గురై మైదానంలో ఉన్న పంత్ వద్దకు వెళ్లి అతడిని కౌగిలించుకున్నాడు. అయితే దిగ్వేష్ చేసిన ఈ పనితో మన్కడింగ్ రూల్ పై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలర్ బంతిని రిలీజ్ చేయక ముందు చేయి పూర్తిగా తిరిగిన తరువాత అవుట్ చేయవచ్చు. అప్పుడు మన్కడింగ్ ద్వారా అవుట్ ఇస్తారు. కానీ జితేష్ శర్మ విషయంలో దిగ్వేష్ రతి అలా చేయలేదు. దిగ్వేష్ అసలు బౌలింగ్ వేసినట్లే కనిపించలేదు. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ రూల్ ప్రకారం నాట్అవుట్ గా ప్రకటించాడు.